హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారో మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ముచ్చట ఏందంటే ఈ రోజు మన ప్రభాస్ అన్నయ్య రాజ్యసభ సినిమా తోటైతే మనం ముందుకు వస్తుండు. అసలు ఎందుకు వస్తుండు అనేటువంటిది నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే కంటెంట్ గట్రా ఏం లేదనమాట. ఈ రాజ్యసభ సినిమాలో మన బాలకృష్ణ అన్నయ్య లాగా మంచి మంచి సినిమాలు తీయి, దేవుని సినిమాలు అంటే మన ప్రభాస్ అన్నయ్య మాత్రం ఇంటలేడు ఫ్రెండ్స్. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి సినిమాలు అయితే తీసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. సరే, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాజ్యసభ సినిమా వచ్చినాక ఫ్లాప్ చేస్తామని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ విషయం మనం పక్కన పెట్టినట్టయితే రాజ్యసభ సినిమాలో నటించేటువంటి ఈ అందాల రాసే హీరోయిన్ మీకు అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మన రామ్ పోతినేని అన్నయ్య అక్కల ముద్దు గుమ్మలాగా సరసాలు ఆడింది చూడండి ఫ్రెండ్స్. ఆ హీరోనే అన్నమాట నిధి అగర్వాల్. ఆమె ఈ రాజ్యసభ సినిమాలో నటించబోతుంది. అయితే సహాసన అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి పాట రిలీజ్ అయ్యింది కదా ఫ్రెండ్స్. అయితే ఆ పాట రిలీజ్ చెయ్యడానికి మన నిధి అగర్వాల్ పాప ఆంటీ హైదరాబాద్ లూలో మాల్ కి అయితే వచ్చిందనమాట. అక్కడ రిలీజ్ అయి కూడా చేసిండ్రు పాట అయితే ఇదంతా మంచి ఉందిరా నాయన అని అనుకునేటువంటి మూమెంట్ లోనే మన నిధి అగర్వాల్ ఆంటీ అయితే డ్రెస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత దరిద్రంగా వేసుకొని వచ్చింది. ఇలా వేసుకొని వచ్చిందే కాకుండా మళ్ళా ఆమె పబ్లిక్ లో మీడియా వాళ్ళకి ఏమని చెప్తుంది అంటే, ప్రజలు అందరూ నా మీద పడి నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళకైతే సుల్లు అయితే చెప్పుకుంటూ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అయితే దీని మీద అందరూ ప్రజలు ఏమంటున్నారు అంటే, మన నిధి అగర్వాల్ ని ముందు నువ్వు డ్రెస్సులు చక్కగా వేసుకురా, సినిమాలలోనే ఇంత పొట్టి పొట్టి టైర్లు వేసుకొని ఇంతవరకన్నా సప్పుడు దాకా ఉంటావా? కాదు, మళ్ళీ ఆ హీరో గాడి మూతిని గప్ప గప్ప వేసి చీకుతావు. ఇలాంటి దరిద్రమైనటువంటి పనులు చేసేది నువ్వు, మళ్ళీ నువ్వు మా మీద మీడియా వాళ్ళకి చెప్తావా? నీకెంత ధైర్యము? అండ్ నువ్వు సినిమాలలోనే ఇలాంటి పొట్టి పొట్టి టైర్లు వేసుకొని ప్రేక్షకులను అందరినీ పిచ్చోలని చేసుకుంటా ఉంటావు. కానీ ఒక ఈవెంట్ కి వచ్చేటప్పుడు, ఒక ఫంక్షన్ కి వచ్చేటప్పుడు ఎంత సాంప్రదాయంగా రావాలి. హిందూ ధర్మంలో పుట్టావు నువ్వు. ఇలాంటి పెద్దోళ్లే మాకు ఇవన్నీ చెప్పాలి. అది వదిలేసి నువ్వే ఇలాంటి సగం సగం బట్టలు వేసుకొని వస్తే మాలాంటి యూత్ ఏమైపోతారు? మాలాంటి యూత్ కి ఏం ఫీలింగ్స్ రావా అని చెప్పి అందరూ కూడా అయితే మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రజలైతే. అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, మా ప్రజల కన్నా మీ బాడీ గాళ్ళే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళే నిన్ను ఎక్కువ టచ్ చేశారు. ఇది వదిలేసి ఆ మీదనే నువ్వు మీడియా వాళ్ళకి కంప్లైంట్ ఇస్తావా? దానికి తోడు అన్నట్టు కేసు నమోదు కూడా చేపియాలి, కేసు పెట్టాలి వీళ్ళ మీద అని చెప్పి నువ్వు అంటున్నావే. ముందైతే నీ సినిమా రాని, అప్పుడు మేము రాజ్యసభ సినిమాని ఘోరాది ఘోరంగా ఫ్లాప్ చేస్తాము. ఏదో ప్రభాస్ అన్నయ్య ముఖం చూసి ఊరుకుంటున్నాము అంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు. నువ్వు ఆ పొట్టి పొట్టి డైర్ వేసుకొని వచ్చేదే కాకుండా ఈ లూలు మాల్ కి, దానికి తోడు ఆ బౌన్సర్ గాళ్ళని తెప్పించి మా మీదిగా అయితే మొత్తం నెటిపించుకుంటూ అయితే ఉన్నావన్నమాట. దాంట్లో ఎవరైనా చచ్చిపోతే ఈ విధంగా రెస్పాన్స్ అయ్యేదానివా? కానీ నీ మీదికి ఇలా ముట్టుకుంటే తప్పు అవుతుందా? నువ్వు దేనికే మీడియా వాళ్ళకి చెప్పాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన నిధి అగర్వాల్ ఆంటీని అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ గా నేను ఫైనల్ గా చెప్పేది నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇలాంటి కొజ్జా డ్రెస్సులు వేసుకొని వచ్చేటోళ్ళందరినీ మనమే డైరెక్ట్ వాళ్ళ మీద కేసు వెయ్యాలి. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి మగాళ్ళకి గూటాలు లేపేటువంటి విధంగా చేస్తున్నారు అని చెప్పి మనమే కేసు వెయ్యాలి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా వీడియో అయితే ఇదే. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.